హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'పెద్ది' సినిమా ఎంతో బాగుంది. సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు, చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అన్ని వయసుల వాళ్ళు కూడా సినిమాని ఎంతో మెచ్చుకుంటూ ఇటువంటి సినిమా రావడం అదృష్టం. ఎంతో సినిమా వెరైటీగా ఉంది అసలకి. ఎక్కడ కూడా మనకు కొత్త కథ చూపిచ్చారు. కొత్త కథ చూపిచ్చారు. ఎంతో అందంగా చూపిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నటన అద్భుతంగా ఉంది. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు ఎంతో ఆహ్, సొం ఎంతో ఉంద ఎంతో నటన చూపిచ్చాడు. ఇటువంటి ఎన్నో మన గౌరనాయుడు పాత్రల్లో శివరాజ్ కుమార్ గారు ఇట్లా ప్రతి పాత్ర కూడా చాలా అందంగా, హృద్యంగా మనసుకు హత్తుకునేటట్టు చిత్రీకరించారు. అటువంటి సినిమా బావుందని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారండి. ఆఖరికి తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అటు నార్త్ ఇండియాలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా హిందీ ప్రజలు కూడా వాళ్ళు కూడా చాలా బావుంది సినిమా, చాలా బావుంది సినిమా అంటున్నారు. అసలకి ఇంత పాజిటివ్ టాక్ ఉంటే కొంతమంది వెధవలు ఈ సినిమా విజయాన్ని తట్టుకోలేక ఒక కుళ్ళు రోగం పట్టుకొని వాళ్ళకి నిద్ర పట్టక ఏదో ఒక రకంగా సినిమాని చెడు 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 చేయాలని, సినిమాని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో ఒకటి జానీ పాత్ర సరిగ్గా లేదు. జానీ పాత్ర చాలా అసహ్యంగా చూపించారు. ఒరేయ్ దుర్మార్గుల్లారా! మీరు 'యానిమల్' సినిమా చూసారు తెగ మెచ్చుకున్నారు కదా! మన 'వంగ సందీప్ రెడ్డి' తీశాడని. ఆ 'యానిమల్' సినిమాలో ఎలా ఉంది శృంగారం? దీనికన్నా తక్కువుందా సినిమాలో? ఏరా! అలాగే మీరు చూసారు 'జై జవాన్' 'జవాన్' సినిమా చూసారు. అందులో దీపికా పడుకొనె కూడా ఇట్లాగే ఉందా? 'వార్ 2' చూసారు. అందులో కూడా 'కృతి సనన్' ఇట్లా ఉందా? అందులో ఏం అంతా బాగున్నారు. ఈ 'పెద్ది' సినిమాలోనే కొంచెం చిన్న చిన్న సన్నివేశమే మీకు అసహ్యం అనిపించిందా? చాలా బాధగా ఉందా? 'పుష్ప 2లో' ఏదో పాటుంది. వస్తున్నాయి నేను తట్టుకోలేకపోతున్నానని. అది బావుంటుంది మీకు. హ్మ్. ఎంత ద్రోహులురా మీరసలకి. ఆ! సినిమాకి ఏదో రకంగా చెడు తేవాలని, చెడు ప్రయత్నం చేసి సినిమాని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, ఆ భగవంతుడి దయ వలన ప్రజలు తమ మౌత్ టాక్ తోటి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. 4 రోజులకి 300 కోట్ల పైన వచ్చింది. ఆ కష్టపడి తీసిన నిర్మాతలకి, కొనుక్కున్న బయ్యర్లకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఇంకొక ఈ వీకెండ్‌కి అందరికీ డబ్బులొచ్చేస్తాయి. అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఈ ఎదవలు మాత్రం కుళ్ళుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, చాలామంది సినిమా కళాకారులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, చాలామంది చూశాను. లాస్ట్ ఇయర్ కావచ్చు, ఆ పై సంవత్సరం కావచ్చు. ఆ 'ఓజీ' టైం అప్పుడేమో మన 'నరసింహ అవతారంతో' సినిమా వచ్చింది. 'నరసింహ' వచ్చింది. ఆ సినిమా అప్పుడు కూడా 'ఓజీ' ఈ గురించి కాకుండా ఆ సినిమాని పొగుడుతూ ట్వీట్లు చేశారు. ఆ సినిమా బావుందన్నారు. నిజమే బానే ఉంది. అందులో డౌటేం లేదు. కానీ 'ఓజీని' కూడా పొగడొచ్చుగా. 'సుజీత్' అనే యువకుడు ఎంత బాగా తీశాడు కదా! ఒక 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 మనకి రొటీన్‌గా వచ్చే కథ కాకుండా ఎంతో గొప్పగా చూపిచ్చాడు కదా! పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఎంత బాగా ఇచ్చాడు. అది లేదు. ఒప్పుకోరు. మనసు ఒప్పుకోదు. మెగా ఫ్యామిలీ సినిమా, ఆ కుటుంబం సినిమా వచ్చిందంటే ఏడుస్తున్నారు. వలవల ఏడుస్తుంటారు. మీ ఇద్దరు బతుకులు ఎందుకురా మీ బతుకులు మీరును. అలాగే 'ధురంధర్' సినిమా వచ్చింది. 1 దాన్ని మెచ్చుకున్నారు, సంతోషమే. అలాగే ఈ 'హరిహర వీరమల' టైంలో ఇదొచ్చింది 'కాంతార'. ఇక అంతే. 'కాంతార'. ఏంటి 'హరిహర వీరమల'ప్పుడు 'నరసింహ' వచ్చింది. 'ఓజీ' అప్పుడు 'కాంతార' వచ్చింది. 'కాంతార'. ఒక కన్నడ సినిమా వచ్చింది. బావుంటే బావుందని చెప్పండి, తప్పులేదు. దాన్ని ఈ 'హరిహర వీరమల'తో పోల్చి 'హరిహర వీరమల' ఏంటి ఒక యోధుడి, ఒక తెలంగాణ యోధుడి కథ. ఆయన ఎలాగా ఎళ్ళాడు కోహినూర్ వజ్రం తేవడానికి, తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్మెంట్‌ని నవాబులకి అందజేయాలి దాన్ని అని చూపిచ్చాడు. అది ఆ హిందూ ధర్మం మీకు అక్కర్లా. మీకు 'కాంతార' ఓకే. 'కాంతార' బావుంది. 'కాంతార'
అంత పొగిడేశారు. అందరూ తెగ ట్వీట్లు పెట్టేశారు. ఇప్పుడు 'దురంధర్ 2' వచ్చింది. 'దురంధర్ 2' అయితే మొత్తం డైరెక్టర్, మన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు పెట్టి అబ్బబ్బ సూపర్‌గా ఉంది, మేము చూసాం ఇప్పుడే, అబ్బబ్బ ఇరగదీశాడు అన్నారు. మరి నార్త్ ఇండియన్స్ అంటున్నారు 'దురంధర్' కన్నా ఎంతో గొప్పగా ఉన్న 'పెద్ది' సినిమా. ఒక యువకుడు తన ప్రాంతం కోసం, దేశంలో ఉన్న అవినీతిని, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు మొత్తం సినిమా చూపించి, మొత్తం అరటిపండు చూపించాడు. నాయకులు ఎట్లా ఉన్నారు, రాజకీయం ఎట్లా ఉంది, రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, అన్నీ విశదీకరించి చూపిస్తే మీకు కనిపించట్లేదా? ఒక సినిమా చూసి ఒక ట్వీట్ చేయాలని అనిపించట్లేదా? ఒక ప్రెస్ మీట్‌లో బాగా చేశాడు బుచ్చి, అలాగే బాగా నటించాడు రామ్ చరణ్ చెప్పడానికి మీకు మనసు రావట్లేదా? అంతేలేరా మీకందరికి ఎందుకొస్తది? పొరుగింటి పుల్లకూర రుచట. అట్లాగే మన ఇంటి కుక్క మన ఇంట్లో ఉండదట. పక్కింటికెళ్తాడది. పక్క వీధికెళ్తాడట. అట్లాగే మీరంతా పక్క వాళ్ళ కోసమే మీరు. మీ జీవితాలు, మీ బతుకులు పక్క వాళ్ళ కోసమే. సొంత వాళ్ళ కోసం కాదు మీరు. అది అంత దరిద్రమైపోయిన మీ యొక్క ఇగోని పక్కన పెట్టి రామ్ చరణ్‌కి 'పెద్ది' సినిమాకి ప్రశంసలిస్తే మీరు ఇండస్ట్రీలో 10 కాలాలు ఉంటారు. లేకపోతే భగవంతుడు మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తాడు. అందులో డౌటేం లేదు. ఎందుకంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడు చెడు అని చెప్పాలి. ధర్మాన్ని మనం గెలిపించాలి. ధర్మాన్ని మనం దానికి కట్టుబడి ఉండాలని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలను వేడుకుంటూ కోరుకుంటున్నాను. గమనించండి, ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమాని నాశనం చేస్తున్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎగోలు పెంచుకొని ఒకళ్ళ సినిమాలు ఒకళ్ళు నాశనం చేస్తూ బతికేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల వలన తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టమని తెలుగు ప్రజలకు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.